హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 2న భవిష్యత్తు ప్రణాళిక భేటీ, ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర అభివృద్ధి రథచక్రాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ మా సొంత కుటుంబ సభ్యులే అని అంటూ వారి సమస్యలను పరిష్కరించటం మా బాధ్యత మాత్రమే కాదు, అది మా ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం అత్యంత ఆత్మీయంగా మరియు భరోసా ఇస్తూ ప్రకటించింది. బుధవారం రోజున అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఒక సమావేశం ఈ యొక్క చారిత్రాత్మక చర్చా వేదికగా నిలిచింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రంలోని మొత్తం 22 ప్రధాన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు ఉపసంఘం ముఖాముఖి భేటీ అయ్యింది. ఈ యొక్క సమావేశం అనేది కేవలం మొక్కుబడిగా కాకుండా దాదాపుగా 5 గంటల పాటు అత్యంత సుదీర్ఘంగా మరియు లోతుగా సాగింది. ప్రతి ఒక్క సమస్యను, దాని మూలాలను అర్థం చేసుకోవడానికి మంత్రులు మరియు ఉన్నతాధికారులు అత్యంత ప్రాధాన్యతనైతే ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇది కేవలం ఒక అధికారిక ప్రకటన మాత్రమే కాదని, ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని నిరూపించుకునే ఒక గొప్ప సందర్భం అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగుల మనోభావాలను తాము పూర్తిగా గౌరవిస్తూ ఉన్నామని, వారి ప్రతిపాదనను మరియు సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కార దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ కీలక సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ప్రత్యేకంగా పాల్గొనగా, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇతర అత్యవసర కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని అయితే చాటుకున్నారు. మరి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏ విధంగానైతే పగలు రాత్రులు కష్టపడుతుందో, అదే స్థాయిలో ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా నిరంతరం కృషి చేస్తామని మంత్రులు బలమైన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా ఉద్యోగుల జీతభత్యాలు వారి కుటుంబ అవసరాలకు మరియు పెరుగుతున్న జీవన వ్యయానికి సరిపోవటం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేయగా, ప్రభుత్వం ఆ పరిస్థితిని సానుకూలంగా అర్థం చేసుకుంది. అయితే ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ ఆలపత్తి విద్యాసాగర్ గారు ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా 70కి పైగా సమస్యలను పాయింట్ల వారీగా లేవనెత్తారు. ముఖ్యంగా 12వ వేతన సవరణ కమిటీ, 12థ్ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, కొత్త జీతాలు అమల్లోకి వచ్చే వరకు మధ్యంతర ఉపశమనంగా కనీసం 30% మేర మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన సుమారు 33,000 కోట్ల రూపాయల భారీ బకాయిలలో ఇప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలను దశల వారీగా చెల్లించడాన్ని వారు మనస్ఫూర్తిగా స్వాగతించారు. అయితే మిగిలిన బకాయిలు మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల చెల్లింపులపై ఒక స్పష్టమైన కాలపట్టిక లేదా రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని వారు కోరారు. దీంతో పాటుగా ఆరోగ్య కార్డులైనటువంటి ఈహెచ్ఎస్ ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో నగదురహిత వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆర్థికపరమైన డిమాండ్లను తక్షణమే క్లియర్ చేయాలని కోరుతూనే కారుణ్య నియామకాల అంశాన్ని కూడా చాలా బలంగా అయితే వినిపించారు. అయితే విధి నిర్వహణలో ఉండి చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అలాగే ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ఒక వినూత్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. తమ భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు ఆగస్టు 2న సెక్రటేరియట్ భేటీని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి. రామకృష్ణ గారు మాట్లాడుతూ, పీఆర్సీ ప్రకటనలో జరుగుతున్న ఆలస్యం వల్ల ఉద్యోగుల్లో ఒక రకమైన అభద్రతా భావం పెరుగుతోంది అని, దాన్ని మరి వెంటనే పోగొట్టాలనైతే కోరారు. సో, అమరావతిలో నిర్మించబోయే టవర్లలో అన్ని శాఖల కార్యాలయాలను ఒకే చోట ఉంచాలని, అలాగే 300కు పైగా ఎదురుచూస్తున్న పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు గారు ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావిస్తూ, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని,
అలాగే నిలిచిపోయినటువంటి ఈఎల్ సొమ్మును వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ సుదీర్ఘ చర్చలన్నీ కూడా ఓపికగా విన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉద్యోగుల జీతభత్యాల కోసం చేసే ఖర్చులను ప్రభుత్వం కేవలం ఖర్చుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే పెట్టుబడిగా భావిస్తుందని ఒక గొప్ప ప్రకటన చేశారు. 2004 సెప్టెంబర్ కన్నా ముందు నియమితులైన వారికి ఈ మేరకు సిపిఎస్ నుండి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌కి మార్చే చారిత్రాత్మక నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూనే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారు కూడా ఉద్యోగులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చర్చల ద్వారానే అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.